నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి మన పెద్దలు చెంచుళ్ళు ఆరోగ్యంగా ఆకులతోటి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికినారు. ఇంకొకటి, మన ఆదివాసీ గిరిజన వైద్యులు 10 ఏళ్ళ వయసు వచ్చేలా ఉంటే మందుకు అలవాటెత్తారు. ఎందుకు అలవాటెత్తారంటే అసలు చదివేది 5వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతికే లాస్ట్. 10వ తరగతి అయితే MBA BS బీకామ్ చేసినట్టు లెక్క. ఎందుకంటే ఫస్ట్ నుండి కోపమే, కోపం 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 కోపం. అందరూ ఊర్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద సార్లు, అరే చెంచుడా మీకు ఇల్లు కట్టిస్తాం, మంచి ఇల్లు కడతాం, ఊరు ఆపుకుని ఉండండి, ఊరు కాడ ఉండండి, ఊరు చుట్టూ ఉండండి అంటే ఎంతసేపు అడవిల్నే ఉంటారు. అడవిలు ఉండేది, కత్తులు నూరుకునేది, అమ్ములు నూరుకునేది, కొండ పోయేది, చెక్క తెచ్చుకునేది, సారాయి వండుకునేది, తాగేది, సారాయి వండుకునేది, తాగేది, సారాయి వండుకునేది, తాగేది. ఇద్దరు బామామడుదులు ఉంటారు. బామామడుదులు ఉండేది, వేరే వాళ్ళు ఉండరు. మా కథ, మా చెంచుల కథనే. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, తాగుతున్నాం అంటే ఎంతవరకు అంటే అంతవరకే తాగాలి. ఒక వైద్యం అనేది మా పెద్దలు చేసిన వైద్యం, ఇది కథ కాదు, రియల్గా చేసిన వైద్యం చూపిస్తున్నా. మీరు వాడినాక కూడా మీరు చేతులెక్కి మొక్కుతారు, 100 నమస్కారాలు చేస్తారు. అయ్యా మా పిల్లోడు బాగున్నాడు, మా నాయన బాగున్నాడు, మా మామ బాగున్నాడు, మా తాత బాగున్నాడని 4 పోస్టులు ఉంటాయి. 4 పోస్టులు. ఎందుకంటే ఒక తాత, ఒక నాన్న, ఒక మామ, ఒక అల్లుడు, ఒక కొడుకు, ఇట్లా బామాడిది. అంత మొగోళ్ళు అనమాట చేసేది, ఆడోళ్ళు కాదు. అందుకోసం ఈ వైద్యం అనేది ఆ 2 చెట్లు మా బావ బాగుండాలని బామాడిది ఒక వైద్యాన్ని, బామాడిది అని చెప్పి ఆ ఆకులు చూపిస్తాను చూడండి. ఇది ఈ చెట్టు మీరు పూలు తెల్లగా ఉంటాయి, కామంచి, ఎర్ర కామంచి. ఇది ఆకులు పచ్చగా ఉంటాయి, పండ్లు నల్లగా ఉంటాయి, నల్ల కామంచి. ఇక పండ్లు కూడా నల్లగా ఉంటాయి, పండ్లు నల్లగా ఉంటాయి చూడండి. ఇక నల్లగా ఉంటాయి పండ్లు నల్లగా ఉంటాయి. ఇది నల్ల కామంచి. ఇది ఈ 2 కామంచి చెట్లు. ఈ 2 కామంచి చెట్లు ఏర్లు, ఆకులు, దాని కాయలు, దాని పండు సమూలం తీసుకొని ఈ ఆకులు నీళ్ళు ఆరబెట్టి మెత్త చూర్ణం తయారు చేసి, గాడిద పాలు ఉంటాయి, గాడిద పాలు తీసుకొని ఈ పౌడర్ 1/2 కేజీ పౌడర్ అయితే ఒక 2 కప్పుల గాడిద పాలు తీసుకొని మెత్తగేసి నూరి ఆ పౌడర్ ఆరబెట్టుకొని, ఆ పౌడర్ మనం ఏం చేయాలంటే శుభ్రంగా ఎత్తిపెట్టుకొని బామాడిదికి బావ తెల్లకుండా పెట్టుకుంటూ వచ్చేవాడు. తెల్లకుండా బావ పప్పు తినరా, బావ చికెన్ తినరా, బావ మటన్ తినరా, బావ చేప కారం రా, బావ రయ్య కారం రా, ఎండ్రకాయ కారం రా, చింతచిగురు కారం రా అని పెట్టుకుంటూ వచ్చాడు. బావాడిని బాగా చేయాలండి. బావాడి పెట్టుకుంటూ వస్తే బావాడి మందు చూసే వరకు, వాసన చూసే వరకు తాగబుద్ధి కాదంట. తాగితే వద్దురబావ నాకు అంటున్నాడంట. మూతి కాడ పెట్టినా వద్దురబావ అంటున్నాడంట. అప్పుడు అక్క చూసి, చెల్లెలు చూసి నవ్వుతా ఉందంట. ఏం చేసినావన్నా మీ బావ మందు తాగుకుంటే, అక్క నువ్వు బాగుండాలి చెల్లెడా, నువ్వు మంచిగా ఉండాలి చెల్లెడా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి చెల్లెడా, మా బావకి ఏమైనా జరుగుతుందని భయంతో నీకు రేపు చెప్తాలేమ్మా, ఎల్లుండి చెప్తాలేమ్మా, ఆవులుండి చెప్తాను అని అట్లే జరుపుకుంటా బావకు 30 రోజులు ఆ మందు పెట్టి 30 రోజులు గమనించి 30 రోజులు సమకూర్చినాడు. ఆ తర్వాత బావ దావకుండా ఉన్నాడు. మా బావ దావకుండా బామారిది కూడా దావకుండా బంద్ అయిపోయినాడు. అందుకే ఈ చెట్లు అనేది మన ఆదివాసీ గిరిజన వైద్యం కనిపెట్టినారు కాబట్టి ఈ పౌడర్ నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ 2 మూలికలు తినేటివే. దీన్ని మనం ఎందుకంటే ఈ 2 మూలికల సమూలము, తర్వాత గాడిద పాలు సగానంగా వేసి నూరి దాన్ని శుద్ధి చేసుకుని ఆరబెట్టుకొని పెట్టుకున్న పౌడరు. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మీకు తెలిస్తే చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. తెలియకుండా నా కాడ మందు దొరుకుతుంది. దాన్ని తగినంత ఖర్చు తీసుకొని మీకు అందజేస్తాను. ఎందుకు అందజేస్తానంటే చాలా మంది తాగొచ్చు. ఒక పెళ్ళో పేరంటమో, ఒకటి ఏదైనా ఒక గుడి, ఒక పూజ, ఒక తిరునాళ్ళ, ఒక జాతర, లేకుండా పానం అలసిపోతే ఒక వారానికి ఒకసారి తాగొచ్చు. ఇంట్లో బియ్యం లేకున్నా, ఇంట్లో పిల్లలకు బట్టలు లేకున్నా, ఇంట్లో ఎటువంటి ఏమి లేకున్నా గుంజుకోవడం, తన్నడం, బారిన తన్నడం, గుంజుకుపోయి తాగడం, మన తన్నడం, గుంజుకుపోయి తాగడం, అట్లా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత
అల్లుడు మంచోడని పిల్లలు ఇస్తే అల్లుడికి ఎన్నో అలవాటు ఉండదు, ఎవరు చూడరు. అల్లుడు మంచిగా పిల్లలు ఇస్తే తాగి పిల్లనట్టు చేస్తారు. తర్వాత తాగినప్పటి ఏంటంటే ఇంట్లో బియ్యం ఉండని, బట్టలు ఉండని, డబ్బులు ఉండని, కూరగాయలు ఉండని, ఏముండని తీసుకుపోయి అమ్మి కూడా తాగుతున్నారు. రెండోది తాగుతనం అనేది రోడ్డు మీద పెద్ద అవలాయి. ఉన్న సావుకారంటే కారులో పోతాడు, మంచి తాగుతాడు, వస్తాడు, మంచిగా ఉంటాడు. ఇంకోటి తాగొచ్చు, మీ డబ్బులు మీకు వేయదు కాక. ఈ కాలం నాడు లివర్ చెడిపోవడం చాలా మందికి ఉంది, కిడ్నీలు చెడిపోవడం చాలా మందికి ఉంది, తర్వాత ఊపిరితిత్తులు చెడిపోయి చాలా మందికి ఉంది, ఆయాసం వచ్చి కఫం వచ్చి చాలా మందికి ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అత్తమామ బాధపడుతున్నారు, భార్య పిల్లలు బాధపడుతున్నారు, అందరూ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో మర్యాద లేకుండా పోతుంది. ఉన్నోడంటే కాపాడుకుంటాడు, లేనోడు రోడ్డు మీద పడుతున్నాడు. అందుకోసం ఏదో పంచనో డిన్నరో తిరణాలనో పెళ్ళో ఉంటే ఆ 2 రోజులు ముగించుకొని సక్రంగా పని చేసుకొని భార్య పిల్లలు తల్లి తండ్రి కుటుంబాన్ని చూసుకొని బాగుండాలని నా మనస్ఫూర్తిగా, ఇది మాటలు కాదు, కట్టుకథలు కాదు, నిజమే చెప్తున్నా. ఎందుకంటే మా పెద్దలు వాడినేది, మా పెద్దలు అన్నమ చేసినది ఈ 2 చెట్లు గాడిది పాలు బాగా పనిచేస్తుంది. ఈ వైద్యం అనేది ఎవరైనా కానీ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ మందు నా కాడ దొరుకుతుంది, తగిన కాటుగా తీసుకుంటాను. ఉన్నోళ్ళుంటే 10 రూపాయలు ఎక్కువ సాయం చేయండి, లేనుంటే 10 రూపాయలు తక్కువ చేయండి. అందరం ఆరోగ్యంగా కుటుంబం అంతా బాగుండి, అక్క చెల్లెళ్ళు అన్న మా చెంచన్న మాకందరికి వైద్యం కనిపెట్టినాడు, మా కుటుంబం బాగుందని అక్కలు ఎన్నో దీవెనిచ్చి నేను 100 ఏళ్ళు బతికేటట్టు దేవుడు నాకు ఆశిస్తాడని ఈ చక్కని వైద్యము అందరికి అక్కలకి, నాకంటే పెద్దోళ్ళకి అక్కలకి, నాకంటే చిన్నోళ్ళకి చెల్లెళ్ళకు, నాకంటే పెద్దల అమ్మోళ్ళకు, నాకంటే పెద్ద అత్తోళ్ళకు ఈ అందరికి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.